పక్కపక్క ఏమేమో చేసుకొని నువ్వు అంటున్నావు, ఆమె అనలే బ్రో. నువ్వు అంటున్నావు సంజన ఏమనలేడా, గుర్తుపెట్టుకోండి. సంజన ఏమనలే, వీళ్ళు అంటున్నారు నీవు ఫెయిల్ అవుతావో మీ అమ్మ నువ్వు కెప్టెన్ కాకుండా మీ అమ్మ ఫీల్ అవుతావో లేదో, నేను మాత్రం ఫీల్ అవుతా. అట్లాంటి మాయ మాటలు సంజన ఎప్పుడు చెప్పలే, అర్థమైందా? నాగార్జున సార్ ఏమన్నాడు తెలుసా, కొడుకుని నూనె పెడితే వీళ్ళు రొమాన్స్ పోల్చిండు, వీళ్ళ బాండింగ్ తోటి పోల్చిండు అంటే ఇక బిగ్ బాస్ ఎట్ వెళ్తుంది. సంజన అంత మెచ్యూరిటీ ఉంది కాబట్టి తగ్గలే బ్రో, అర్థమవుతుందా మీకు? ఇది మరి నువ్వు తనుజకు పియారా? మీకు ఎంత ఇచ్చింది తనుజ? డబ్బా కొడుతురుగా, ఈడ పార్కులలో అందరూ డబ్బా కొడుతురుగా, యూట్యూబ్లో మొత్తం గవే కదా, తనుజ 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 టైటిల్ విన్నర్ తనుజ తనుజ అని చెప్పేసి. లే కళ్యాణ్కి అంత స్కోప్ లేదు బ్రో. ఎందుకో కళ్యాణ్కి బయట ఎక్కువ క్రేజ్ ఉంది, ఆర్మీ కళ్యాణ్ పక్క గెలుస్తాడు అంటున్నారు కదా. మరో రైతు బిడ్డ అవుతాడు బ్రో, దానికి ఏం లేదు, 100% చెప్తున్నా. మరో రైతు బిడ్డ, ఎందుకంటే ఫస్ట్ నుంచి గేమ్ ఆడాలి, ఫస్ట్ నుంచి గేమ్ ఆడి గెలిస్తే బాగుంటుంది. ఫస్ట్ నుంచి ప్రతి గేమ్లో ఆడింది గెలిచింది ఇమాన్యుయల్, ఇంకొకటి మన డెమాన్ పవన్, వీళ్ళిద్దరింట్లో ఒకడు అవుతారు బ్రో. ఎవరిదా నిద్ర? వాడు అమ్మాయితో ఉన్న మంచి ఆటగాడే, లవ్ ట్రాక్ గేమ్ బ్రహ్మాండ, మీ కళ్ళు మూసుకోపోయినాయి బ్రో. నేనా బ్రో, నడుము నొప్పి అయింది బ్రో, నడుము నొప్పి అయింది. ఏమైనా పోరాడాడు తెలుసా, వీరోచితమైన పోరాటం బ్రో, వీరోచితమైన పోరాటం, వీరుడి లక్షణాలు బ్రో అవి. ఒక వీరుడి లక్షణాలు డెమాన్ పవన్ లో ఉంది. ధీరుడు సుమన్ అన్న, సుమన్ అన్న నామినేషన్ చేశాడు కదా, ఇది ఎవరికి? అసలు నిజంగా నిజం చెప్తున్నా బ్రో, పనికిరావు ఇంటికి రెస్ట్ తీసుకున్నాడుగా. ఓ అమ్మ వాడి ఇంత సిల్లి నామినేషన్ నా జీవితంలో చూడలే. ఇన్ని రోజులు సస్టైన్ ఎలా అవుతూ వచ్చాడా అంటే నాగార్జున సార్ ఒక్క క్వశ్చన్ మార్క్ వేయంగానే వీడికి మైండ్. ఎందుకు చెప్తున్నా అంటే వీడికి సుమన్ అన్నకి, అరే నువ్వు ఒక్క లైనే క్యాప్టెన్సీ లేకుండా ఆ 2 టాస్కులు తప్ప మిగతా ఎప్పుడైనా నామినేషన్లో కొత్త పాయింట్ పెట్టా సుమన్. ఇంకా ఇప్పటి నుంచైనా మారు సుమన్ అన్నగానే నీ నడుము నొప్పి అవుతుంది ఇంటికి పోయి పడుకో, ఇది ఒక రీజనేనా? అరే సీజన్ 7లో శివాజీ చెయ్యి కొట్టుకొని మొత్తం ఆడిండు భయ్యా, అట్లాగే శివాజీ ఇంటికి వెళ్ళాడు. ఏంది లాజిక్ లేకుండా ఫస్ట్లో కొంచెం సింపతి క్రియేట్ అయింది, అది కాస్త ఓవర్ అయింది అనిపించింది. డెఫినెట్లీ ఈ వారం అయితే సుమన్ శెట్టి ఇంటికి వెళ్తున్నాడు బ్రో. సుమన్ శెట్టి ఇంటికి వెళ్ళలేదనుకో అరగుండు అరమిషన్ తీసుకొని పార్క్ చుట్టూ తిరుగుతా బ్రో. అంటే ఈసారి డబుల్ ఎలిమినేషన్ అంటారు కదా. డబుల్ ఎలిమినేషన్ అంటే సింగిల్ ఎలిమినేషనే, ఎందుకంటే ఇంకో 3 వారాలే ఉన్నాయి. సో 2 వారాల్లో ముగ్గురు పోవాలి. ముగ్గురు పోవాలంటే వీడు పోతాడు, భరణి అన్న పోతాడు, బాబు సాయిబాబా వెళ్ళిపోతాడు. సాయిబాబా సంజన తర్వాత సుమన్ ఇద్దరు డబుల్ ఎలిమినేట్ అవుతున్నారు అంటున్నారు. మళ్ళీ మీరు కుళ్ళు పోతులు బ్రో. సంజన మంచి గేమ్ ఆడుతుంది, సంజన అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఎవ్వరికి లేదు, అందరు ఐటం కాలే నిన్న. సరే బ్రో, ఓ అమ్మాయి తనుజ భజన ఆగుర్రా అయ్యా, మీ తనుజ 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 భజన, తనుజ భజన అయింది. నిన్న ఇమాన్యుని నామినేట్ చేసింది, నామినేట్ చేసి పాయింట్ 1 గంట సేపు ఆర్గ్యుమెంట్ చేసుకున్న తర్వాత నా బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ డెమాన్ అన్నది. అంతసేమన్నా చక్క భజన చేసిరా కూర్చొని పంచాయతీ, రోజంతా ఖాళీగా ఉంటారు కదా, అప్పుడు పెట్టుకోవచ్చుగా మీ పంచాయతీ. నిజం బ్రో, ఇంత దారుణం అంటే ఈ అమ్మాయి అంత దారుణంగా ఎవ్వరు మోసం చేయట్లేరు బిగ్ బాస్ని, ఏదో బిగ్ బాస్ని ఆమె నడుపుతున్నట్టు. ఇంత ఘోరం అనిపించింది. సరే అంతసేపు నామినేషన్ చేస్తుంది కావచ్చు ఇమాన్యుయల్ అనుకొని ఇంట్లో చూస్తుంటే, లాటు చూస్తే ఇంకా ఫ్రెండ్షిప్ అంటుంది, ఇంక మైండ్ పోయింది నాది. ఎవరు బాగా ఆడుతున్నారు? ఆర్మీ కళ్యాణ్ మంచిగా ఆడతాడు బ్రో, కొంచెం మెచ్యూరిటీ బాగుంటుంది, కాస్త ఓవర్ యాక్టింగ్ ఎక్కువ ఉంటుంది కాస్త. తనుజ అయితే వరస్ట్ గేమ్ బ్రో, మొత్తం మ్యాన్ప్లేట్ చేస్తూ వీళ్ళ వాళ్ళని బదనం చేసుకుంటూ. మొన్నటిదాకా ఏమో రితు మన క్యారెక్టర్ మీద నింద పడినంత మాత్రం మన క్యారెక్టర్ బాయ్ కాదు రితు అన్నది, ఈరోజు పోయి పుల్ల వాళ్ళగా పెట్టింది. బ్రో నువ్వు క్వశ్చన్ అడిగేది నువ్వు మళ్ళీ తనుజలకు ఫ్లిప్ అవుతావు బ్రో, 2 నిమిషాలకు ఒకసారి మారుస్తున్నావు అంటే నీకు కావాల్సిన కంటెంట్ రాగానే కట్ చేసేస్తావా? తనుజ గురించి అంటే తనుజ ఏం ఆడుతుంది అనేది నేను చెప్తున్నా. ఈమె ఎడుతుంటే వాడొక ఎడుతాడు, వాడొక అది ఈ అమ్మ ఘోరం. ఇమాన్యుయల్ ఇదంతా ఏంది డ్రామా, పిచ్చోళ్ళని చేసిరు. వాడు ఎడవంగానే
ఖతం నామినేషన్ ఖతం అంటే అసలు ఇమానియల్ షాక్ అయ్యింది బ్రో. నన్ను కాదా అంటాడు లాస్ట్కి, నేను కాదా అంటే వాడికి అర్థమైంది ఏంద్రా ఇది నన్ను నామినేట్ చేసి మళ్ళీ డిమాండ్ ఎందుకు అంటది. మళ్ళీ ఇంకోటి సంజన అని చెప్పింది తుప్పాస్ రీజన్, అసలు తుప్పాస్ రీజన్లు బ్రో. సంజనకు నామినేషన్ చేసి అర్హత ఎవరికి లేదు ఆ హౌస్లో, ఎందుకంటే అంత మెచ్యూరిటీగా ఆడుతుంది. ఫస్ట్ నుంచి సుమన్ని బయటికి తీసుకొచ్చిన దానిలో ఉన్న ఫైర్ని బయటికి తీసిన సంజన, ఆ తర్వాత ఆమె నెగిటివ్ అవుతూ బిగ్ బాస్ హౌస్ని లేపింది సంజన. అలాంటి సంజనని పెట్టుకొని వీడు పొట్టేవుడు అయితే ఆమె ఊకే సంజన గారు మీరు వెళ్ళిపోవాలి సంజన సార్, ఈ వాడంత మూర్ఖుడే లేదని అనిపించింది. అంత ఆ సుమన్ శెట్టి గాడు ఆ మూర్ఖుడాడు, ఆ బొక్కేం కాదు లే చిచ్చి అంత సీన్ లేదు. సుమన్ శెట్టికి కప్పించారు అనుకో ఊరేసుకొని చేస్తారు బయట. అసలు ఏం ఆడాడు బ్రో సుమన్ శెట్టి? ఇమానియల్ బాగా ఆడుతున్నాడు, టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బ్రో. నాకు మంచిగా అనిపించింది. ఇమానియల్ కొంచెము మధ్యలో దూరుతాడు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. ఏమైనా కంటెంట్ వచ్చిందనుకో మధ్యలో దూరి మాట్లాడడం అట్లాంటి చిన్న చిన్న పనులు చేస్తుంటాడు. అది ఇంకా తగ్గించుకుంటే బాగుంటుంది. కంటెంటర్ ఏమవుతాడని టికెట్ ఫినాలే అవుతాడు. ఆయన దగ్గర ఉందిలే కండబలం, బుద్ధి బలం, తెలివి బలం అన్నీ ఉన్నాయి. అవసరమైతే రీతుని వదిలేసి వెళ్ళిపోతాడు. బొక్కేం కాదు అట్లా అయితే మరి ఏమంటాడు ఇమానియల్ సంజన వల్ల రావచ్చు అనుకోవాలా మరి, లేకుంటే కళ్యాణ్ పడాలా వచ్చేసి ఆమె తనుజ వల్ల ఇక్కడ దాకా వచ్చాడు అనుకుంటారు బ్రో. కాదు బ్రో, అంటే వీళ్ళు అమ్మాయి వల్లనే వచ్చానంటే డెఫినెట్లీగా వచ్చినట్టే, కాదంటే కానంటే. వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ వాళ్ళు అయితేనే వీనికి ఎగ్జాంపుల్ షూట్ అవుతుంది చెప్తున్నాను ముందే. ఇంకా ఏమైనా ఇది కొంచెం స్టార్టింగ్లో బోరింగ్గా అనిపించినా మెల్లిమెల్లిగా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. సో ప్రోమో చూసారా? ప్రోమో ఎలా అనిపించింది? సంజన గారి గేమ్ అలాగే ఎమ్మాన్యుల్ గేమ్. యాక్చువల్లీ నేను ఒక 2-3 వీక్స్ నుంచి ఎగ్జామ్స్ ఉండే, నాకు ఒక 2-3 వీక్స్ నుంచి ఎగ్జామ్స్ ఉండే. అంతకన్నా ముందు రెగ్యులర్గా ఫాలో అయ్యాను. మీమ్స్ ఇప్పటికీ ఫాలో అవుతూ ఉంటాను. మీ ఫేవరెట్ ఎవరు అందులో? నా ఫేవరెట్ తనుజ. ఎందుకు అందరు తనుజ అనే అంటున్నారు? ఏమో అందరి గురించి నాకు తెలియదు, కానీ తను చాలా జెన్యూన్ అనిపిస్తుంది నాకు. ఏ ఎమోషన్ వచ్చినా క్లియర్గా చూపిస్తుంది. ఇట్స్ లైక్ మన ఇంట్లో మనం ఎలా ఫీల్ అవుతామో అలా, అందుకే నాకు ఇష్టం తనంటే. అంటే సీరియల్లో ఏం యాక్టింగ్ చేసింది ఇక్కడికి వచ్చి కూడా యాక్టింగే చేస్తారు ఆమె, అసలు ఏం జెన్యూనిటీ ఉంది ఆమెలో అంటున్నారు. మనం ఆమెని యాక్టర్ లాగా చూసాం కాబట్టి మనం యాక్టర్ లానే పర్సీవ్ చేస్తాం ఆమెని, అంతే కదా. ఇప్పుడు ఒకరిని మనం ముందు నుంచి ఎలా చూసామో అలానే ఒక ప్రింట్ పడిపోతుంది, అది మన తప్పు. మనం వాళ్ళని ఒక ఇండివిజువల్ లాగా చూడడం నేర్చుకోవాలంతే. ఎవరు మన వాళ్ళండి? అందరూ మన వాళ్ళే. ఆమె మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అంటే ఆమెను ఆల్రెడీ మనం బిగ్ బాస్కి తీసుకొచ్చామంటే ఇంకా మనం అందరినీ ఈక్వల్గా చూడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత రీజియన్ కానీ క్యాస్ట్ ఫీలింగ్ అని ఏం రాకూడదు. అమ్మాయిలు అంటేనే వాళ్ళకి అన్ని ఎమోషన్స్ ఉంటాయి, కొంచెం ఎక్కువ ఏడుస్తారు అంతే, అది భరించాలి. కానీ అట్లా దాన్ని నెగిటివ్ చేసి చూడొద్దు. ఏడుపు పక్కన పెట్టి మాట్లాడాను, ఆమెకి ఏం నెగిటివిటీస్ ఉన్నాయి? ఏముండవు, అంతే. అంటే గేమ్ కూడా అంత ఎక్కువ ఆడట్లేదు కదా, సో అబ్బాయిలతో పోల్చుకున్నట్టు డెమన్ పవన్ కానీ కళ్యాణ్ కానీ చాలా బాగా గేమ్ ఆడతారు. సో తనుజ గేమ్ బాగా ఆడుతుంది అని చాలా మంది అంటున్నారు. సో తను గేమ్ ఆడట్లేదు కదా. బిగ్ బాస్ ఇస్ అ డిఫరెంట్ గేమ్. ఇప్పుడు గేమ్ అంటే మనం నార్మల్గా చెస్ లాగా, కబడ్డీ, ఖోఖోలా కాదు. బిగ్ బాస్ అంటే ఇట్స్ అ క్యారెక్టర్ గేమ్. నువ్వు అన్ని సిచ్యువేషన్స్లో ఎలా డీల్ చేస్తున్నావు, నీకు కోపం వస్తే ఎలా ఉంటున్నావు, నీకు ఏమైనా అన్యాయం జరుగుతుంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది గేమ్ అక్కడ. ఇట్స్ లైక్ అక్కడ ఇప్పుడు మనకు టాస్క్ పెడతారు కదా, ఈ ఇసుక దిబ్బను ఎక్కాలి, ఈ స్లైడింగ్ ఎక్కాలి, అది మాత్రమే గేమ్ కాదు. ఇట్స్ లైక్ అది కూడా గేమ్, ఇట్స్ 1% ఆఫ్ ద గేమ్. అన్నీ ఆడితేనే గేమ్ ఆడినట్టు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, సుమన్ శెట్టి గారు, ఆయన అంతకుముందు ఏం చేస్తుండే, ఏమైనా జరుగుతుంటే ఆయన పక్కకు కూర్చొని ఆయన ఒపీనియన్ కూడా ఇవ్వకపోతుండే, అది గేమ్ ఆడకపోవడం అంటే. ఈమె అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతుంది. తను ఉండే చూడండి ఒక హీరోయిన్, ఆమె పేరు నాకు గుర్తు రావట్లేదు, సంజన గారు. ఆమె కావాలని టీఆర్పీ కోసం చాలా ఎక్కువ చేసేవారు, కానీ దానికి ఏం లొంగకుండా ఆమె కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేది తనుజ ఒక్కతే. ఆ రోజు పప్పులు చేసుకుంటా అని అన్నప్పుడు కూడా అలానే. సో ఇట్స్ లైక్ గేమ్ అంటే ఎవ్రీథింగ్ అండి, ఓవరాల్గా చూడాలి పర్ఫార్మెన్స్. సో సంజన గారి వల్లనే బిగ్ బాస్ 9 అనేది సీజన్ నడుస్తుంది అని అంటున్నారు. అంతే. ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు నార్మల్గా అయితే ఏంటి, మనం వాళ్ళు ఓట్ చేస్తే
తక్కువ ఓట్స్ వస్తే పంపించేసేయాలి. ఆమెను పంపించేశారా? లేదు. ఎందుకు? ఆమె వెళ్ళిపోతే ఆమె చుట్టే బిగ్ బాస్ నడుస్తుంది యాక్చువల్గా. ఆమె వెళ్ళిపోతే ఇప్పుడు బస్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరు లేరని ఆమెను ఉంచుకున్నారు కొన్ని రోజులు. ఎంతవరకు వెళ్ళారు? రీతు హెయిర్ కట్ చేసుకునే వరకు వెళ్ళారు, ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్ళారు. జస్ట్ బికాస్ అంతే, ఆమెను ఉంచాలి, ఆమెను ఉంచితేనే మనకి ఎక్కువ మంచిగా వస్తుంది. నో ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్. సో కళ్యాణ్ గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది? విన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? కళ్యాణ్ ఈజ్ లైక్ ఆయన కొంతమందితోనే జెల్ అయినట్టు నాకు అనిపిస్తుంది. లైక్ ఉంటాడు తనుజతో బాగానే ఉంటాడు, రీతుతో ఉంటాడు, అక్కడ కూడా బాగానే ఉంటాడు, అబ్బాయిలందరితో టచ్ చేసి మాట్లాడుతూనే ఉంటాడు. కానీ మరి గేమ్కి వచ్చేసరికి ఆయన ఆర్మీ కదా, అంత పొటెన్షియల్ చూపించినట్టు నాకు అనిపించలేదు. మరి హీ హ్యాస్ అ లాట్ మోర్ టు డూ. సో మీకు ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తారు ఇప్పుడు ఉండే వాళ్ళలో? నాకు మెంటల్లీ స్ట్రాంగ్ అయితే భరణి అనిపిస్తాడు, కానీ ఆయన కూడా అంతే. లైక్ ఆయన చాలా చేయగలడు, కానీ ఆయనకి ఏమో ఇన్హిబిషన్స్ ఉన్నాయి, అందుకే ఆగిపోతున్నాడు. తనుజ ఈజ్ లైక్ ఓవరాల్. ఇమాన్యుయల్ ఈజ్ అంతే, ఇంకా ఫస్ట్ ప్లేస్ ఇమాన్యుయల్కే. అంటే బర్త్డే గారు సెకండ్ ఛాన్స్ కూడా వచ్చింది కదా, ఆ ఛాన్స్లో ఇంకెవరికైనా వచ్చి ఉంటే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా అని ఏం లేదు. ఏదైనా వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు యూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మనం ఇప్పుడే చెప్పలేం. లెట్స్ సీ, లాస్ట్కి ఆయననే విన్నర్ అవుతారేమో, మనం చెప్పలేం కదా. సో ఇమాన్యుయల్ గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది? తనకి విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? ఇమాన్యుయల్ ఈజ్ ఎ కంప్లీట్ ఎంటర్టైనర్. ఆయన ఎంటర్టైన్ చేస్తారు. అమ్మ అమ్మ అని చెప్పి సంజన గారితో కూడా ఉంటుండే. ఈ ఫ్రెండ్షిప్ కూడా మెయింటైన్ చేస్తారు ఈ డెమోన్ పవన్ ఇంకా రీతు వాళ్ళందరితో. సో ఇమాన్యుయల్ ఈజ్ ఎ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్. మన మనుషులందరం ఇక్కడ ఇంట్లో ఎలా ఉంటామో అలాంటి ఫ్రెండ్ ఎవరికైనా ఉంటే బాగుంటుంది. సో ఇమాన్యుయల్ గారు ఏం మాట్లాడినా సరే ఫ్లిప్ అవుతూ ఉంటారు అని చెప్పి అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది కూడా. మీరేమంటారు? ఫ్లిప్ అని కాదు, ఆయన మొత్తం ఒక సిచ్యువేషన్ జరుగుతుంటే ఆయన అక్కడ ఉండరు, ఏదో ఒక సైడే వింటారు, అక్కడ వెళ్ళి ఆర్గ్యూ చేస్తారు. సో అలా అన్నమాట. ఇప్పుడు ఫ్లిప్ అంటే ఏంటి? నాకు తెలిసింది నేను మాట్లాడతాను, వెనకాల జరిగింది నాకు తెలీదు. సో మనకు అది ఏమనిపిస్తుంది? మనం రెండు సైడ్స్ చూస్తాం కాబట్టి, అరే ఈయన ఫ్లిప్ చేస్తున్నాడు, ఒకరికి పార్షియాలిటీ చూపిస్తున్నారని మనం అనుకుంటాం. సో ఫేక్ అని ఎవరు అనిపిస్తారు మీకు బిగ్ బాస్ హౌస్లో? ఫేక్ అంటే సంజన అనిపిస్తుంది. సంజన గారు ఫేకా? ఫేక్ అంటే నాట్ రియల్. ఆమె కావాలని చేస్తుంది. లైక్ చూసారు కదా, ఎగ్గులు తినేయడం ఇవన్నీ అన్నెసెసరీ అవంతా. ఇప్పుడు బిగ్ బాస్ ఉన్నాడు, ఆయన స్క్రిప్ట్ రాస్తాడు, ఆయన ఏదో ఒకటి చేస్తాడు. నువ్వు వచ్చి మధ్యలో బిగ్ బాస్ లాగా చేయడం, మళ్ళీ నువ్వే ఎగ్గులు తినేయడం అవన్నీ అవసరం లేదు. సో డెమన్ పవన్ రీతు వాళ్ళిద్దరిది ఫ్రెండ్షిప్ అంటారా లేదంటే అది వాళ్ళకే తెలియాలి. మనకు చూడడానికి మాత్రం క్యూట్గా ఉంది. ఐ లైక్ దేర్ కెమిస్ట్రీ, బాగానే అనిపిస్తుంది. ఏ రిలేషన్షిప్? డెమోనే జెన్యూన్. రీతు ఈజ్ లైక్ అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉంటుంది కళ్యాణ్ని, చిన్న చిన్న వాటికి కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటుంది ఆమె. సో కళ్యాణ్ ఎవరు డెమ్మనే మీకు జెన్యూనిటీ లేనట్టు అనిపిస్తుంది? ఉన్నట్టు జెన్యూనిటీ. సో అక్కడ మనం చూస్తున్నట్టే రితు కదా, అంటే క్లియర్గా మనకి మంచిగా కనిపిస్తుంది. అవును. సో జెన్యూన్ గా ఉన్నట్టు రితు కదా కనిపిస్తుంది. అలా ఏం లేదు, చాలా మీమ్ పేజెస్ లో ఎపిసోడ్స్ చూసుకున్నా సరే అక్కడ ప్రతిసారి తప్పుకు దొరికేది డెమన్ పవనే కదా. ఓకే, నేను రీసెంట్గా ఫాలో అవ్వలేదు, నాకు ఎగ్జామ్ ఉందని. బట్ అంతకుముందు నేను చూసినప్పుడు అయితే లైక్ డెమోన్ పవన్తో ఒకలాగా, ఇంకా కళ్యాణ్తో ఒకలాగా ఒక మాట చెప్పి నేను తీసేను గేమ్ నుంచి అని ఒక గేమ్ వచ్చినప్పుడు, సో అలా ఆమెనే కొంచెం స్లిప్ అయినట్టు నాకు అనిపించింది. ఆమె గెలవడానికి ఆమె ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తుంది, అది మనం చూసాం. సో అదే కదా ఇప్పుడు గేమ్ అంటే, బిగ్ బాస్ హౌస్ అంటే అదే కదా. ఇట్స్ ఓకే, బట్ చెప్తున్నాను కదా, ఇట్స్ కంప్లీట్. నువ్వు అందరినీ ముంచి గెలవనవసరం లేదు, నువ్వు గెలువు, వేరే వాళ్ళు నీతో పాటు వస్తే రానివ్వు. నువ్వు ఫస్ట్ ఉండాలనుకోవడం తప్పు కాదు, కానీ అందరినీ ముంచి ఫస్ట్ ఉండాలనుకోవడం తప్పు. స్టార్టింగ్ ఆయన మనీష్ మర్యాద, హీఈస్ మై ఫేవరెట్ కంటెస్టెంట్. ఆయన ఎందుకు తీసేసారో నాకు అస్సలు అర్థం కాలేదు. అంటే ఓవర్ థింకింగ్ కదా. ఆఫ్ కోర్స్ గుండు అంకుల్ ఇస్ గుండు. ఆయన ఎలా అంటే నేనే మొత్తం రాజుని, నేనే మంత్రిని అన్న టైప్లో చేస్తారు ఆయన. ఆయన ఎలా అంటే ఆయన కూడా అనేస్తారు, ఇప్పుడు అమ్మాయిలు అంటే ఆయనకు రెస్పెక్ట్ లేదని ఆయననే అనేస్తాడు. మళ్ళీ తర్వాత కవర్ చేసుకోవడానికి హరిత హరీష్ అంటే పేరులోనే ఉంది కదా, నా వైఫ్ని నేను చాలా రెస్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పేస్తాను. కాంట్రవర్సీ అయితే తనుజ ఈజ్ లైక్ ఆమెనే మంచిగా, నేను 2 వీక్స్ నుంచి ఫాలో అవ్వట్లే, బట్ బిఫోర్ గేమ్ అంటే నాకు ఇష్టమే. ట్రోల్స్ అవుతున్నారంటే ఫేమస్ అవుతున్నారని అర్థం, అంటే బాగా ఆడుతున్నారని అర్థం. సో టాప్ 5 ఎవరెవరు అనుకుంటారు? టాప్ 1 ఇమాన్యుయల్, 2 తనుజ, భరణి, ఇంకెవరున్నారు, డెమోన్, ఇంకా ఓకే రీతు వస్తే రీతు,
అంతే. సంజన గారు రారా? సంజన ఉన్నారా ఇంకా? సారీ నేను చూడలేదు. లేదు సంజన రారు. ఇమాన్యుయల్ నో డౌట్. ఇమాన్యుయల్. ఓకే. తనుజ పరే. నామినేషన్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది బ్రో, చాలా కామెడీగా గడిచిపోయింది. ప్రతి నామినేషన్లో గొడవలు, నేను నామినేషన్ మాత్రం చాలా కామెడీగా వెళ్ళిపోయింది. కానీ నాకు కొంచెం తనుజ గారు ఇంత హార్ష్గా ఉండడం నాకు నచ్చలేదు. అండ్ ఎత్తినేసి బాటిల్ కొట్టుకుంది కదా, ఆగితే కొడతారు కదా, ఆ మాత్రం దాన్ని వెళ్ళి కొట్టుకోవాలా? పాపం అబ్బాయికి ఎంత నడుము నొప్పి ఉంటే మాత్రం ఇబ్బంది పడలేడని చెప్పేసి కొట్టుకోవడం అవసరమా? సరే కొట్టుకునేది మళ్ళీ పవన్ పోయి కళ్యాణ్ కొట్టొచ్చా అని చెప్పేసి కెప్టెన్ కొట్టొచ్చా అని అడిగి కొట్టడం కొంచెం ఏదో అలా అనిపించింది. అది సో నిన్న తనుజ గారు ఇమాన్యుయల్ని ఫస్ట్ నామినేట్ చేసి పాయింట్స్ అన్ని చెప్పి దాని తర్వాత మళ్ళీ డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్ళారు కదా, అది ఎలా చూడొచ్చు అంటే తనుజ గారు స్టాండ్ మీద లేరు? ఆమె స్టాండ్ మీద కాదు, అసలు ఆమె భూమి మీదనే లేదు. అసలు సరిగ్గా అంటే బ్రో, ఒక పాయింట్ పెట్టినప్పుడు ఆ పాయింట్ మీద ఒకసారి నామినేట్ చేయాలి. లేకుంటే నువ్వు నామినేషన్లో నువ్వు ఇంత పర్సనల్ పాయింట్లు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. నామినేషన్లో పర్సనల్ పాయింట్లు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. అది మ్యాటర్. అంటే అట్లా మార్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అట్లా అంటే ఆమె ప్లేట్ ఫిరాయించేసింది బ్రో, ప్లేట్ ఫిరాయించేసింది. గట్టిగా మాట్లాడాలంటే అసలు వేస్ట్ ఆఫ్ టైము ఆమెతో. అసలు ఆమె నామినేషన్, ఈసారి నామినేషన్ ఆమె వెళ్ళిపోతే బాగుంటుంది. ఇంకా ఈ అమ్మ దరిద్రం, బిగ్ బాస్కి పెట్టిన సగం దరిద్రం పోయింది తనుజ వెళ్ళిపోతే ఖచ్చితంగా. ఎందుకంటే చాలా నెగిటివ్ అయిపోతున్నారు బ్రో, ఆమె వల్లనే చాలా నెగిటివ్ అయిపోతున్నారు. అది డిమాండ్ కూడా చెప్పాడు కదా, కామెడీనా ఏం చేయాలి? అదే మరి కామెడీ చేసినట్టే చేసింది కదా. ఇప్పుడు ఆమె కామెడీ చేసినట్టే చేసింది. ఎందుకంటే నువ్వు నామినేషన్లో పాయింట్లు అన్నీ పెట్టేసి ఆ మనిషితో గొడవ పెడుతున్నాడు, ఆ మనిషి ఏడవడం స్టార్ట్ చేసినప్పుడు, లేకుంటే ఆ మనిషితో గొడవ పడడం స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఇతని మీద ఉన్న పాయింట్లు తీసుకెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళ మీద పాయింట్లు పెట్టడం కరెక్ట్ కాదు కదా. అది మరి సుమన్ శెట్టి గారి నామినేషన్ ఎలా అనిపించింది? డిమాండ్ నాయన అది చాలా కామెడీ, అదైతే చాలా కామెడీ. అదే కామెడీ అంటే డిమాండ్ పవన్ నామినేషన్ ఇంకా కామెడీ. ఓడి అమ్మ అన్న నాకు పాయింట్లు ఏం లేవు ఎవరి మీద పెట్టడానికి, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి అది ఇంకా కామెడీ. ఏందన్నా భరణి గారు వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు డిమాండ్ పవన్, చూసారా? అది చాలా కామెడీకి జరిగిపోయింది నిన్నటి. అందుకే సుమన్ శెట్టి గారు డిమాండ్, నేను స్ట్రాంగ్ ప్లేయర్, నువ్వు వెళ్ళిపోతే నాకు గెలవడానికి ఛాన్సెస్ పెరుగుతాయని చెప్పి అన్నాడు కదా. స్ట్రాంగ్ ప్లేయర్ అలాని కాదు, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ వీరా, నీ నడుము నొప్పిగా ఉంది, నీ హెల్త్ బాగాలేదు, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అంట. ఆ డాక్టర్లు చెప్తారుగా, డాక్టర్లు ఉన్నది ఎందుకు? పోనీ ఈయన సరే ఒకవేళ రెస్ట్ తీసుకోవాలంటే గేమ్లు ఏమి ఆడుకో తమ్ముడు, మేము సపోర్ట్ చేస్తామని చెప్పాలి, లేకుంటే ఇంకేమని చెప్పాలి. అంటే తమ్ముడు నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్వి, నువ్వు రెస్ట్ తీసుకో అంటే స్ట్రాంగ్ ప్లేయర్ రెస్ట్ ఎందుకు తీసుకుంటాడు బ్రో? స్ట్రాంగ్ ప్లేయర్ ఆడతాడు కానీ. ఇప్పుడు బర్నీ గారు నామినేషన్ ఎలా అనిపించింది? సంజన గారు చేశారు ఆల్రెడీ కామెడీ అని చెప్పిన తర్వాత కూడా చేసారు, ఆ పాయింట్ కరెక్ట్. నిన్న నామినేషన్ పాయింట్లే లేవు, ఎవరికి పాయింట్లు, అందరూ సేఫ్ నామినేషన్. ఈవెన్ కళ్యాణ్, కెప్టెన్ కళ్యాణ్ ఆల్సో సేఫ్ నామినేషన్. టాప్ 1 కళ్యాణ్, టాప్ 2 ఇమాన్యుయల్ గారు, టాప్ 3 తనుజ గారు, టాప్ 4 డిమాండ్ పవన్, టాప్ 5 మాత్రం ఖచ్చితంగా భరణి గారు. మేబీ నేను చెప్పేది అంటే టాప్ అంటే 4 వచ్చేసిన తర్వాత 5వ ప్లేస్ ఉంటుంది కదా, దానికోసము డిమాండ్ పవన్ రీతు కొట్టుకోవాలి, అదని చూడాలి. వాళ్ళిద్దరిలో ఎవరు సాక్రిఫైస్ చేస్తారు, ఎవరు స్ట్రాంగ్గా నించుంటారు, ఎవరు అసలు గివప్ ఇస్తారు, ఎవరు పాయింట్ మీద గట్టిగా నిలబడతారు, అది చూడాలి. సో మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? సుమన్ శెట్టి గారు మేబీ చాలా లోలో ఉన్నారు. ఇప్పుడే తనుజ పేరు చెప్తాను, చెప్పు మళ్ళీ. ఈ వీక్ నేను తనుజ వెళ్ళిపోవాలని కోరుకున్నా అని చెప్పినా కానీ లోలో మాత్రం సుమన్ శెట్టి గారు ఉన్నారు, అది మ్యాటర్. సో సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారని చెప్పేసి నా డౌట్. తనుజ వెళ్ళిపోతే ఇంకా హ్యాపీ నేను. సో రీసెంట్ ఎపిసోడ్లో చూసుకుంటే ఈసారి నామినేషన్ ప్రక్రియ చాలా కామెడీగా అయిపోయింది. అవునవును, ఎవరిది? సుమన్ గారిది చాలా కామెడీగా అయిపోయింది. అవునవును సుమన్ గారు డెమాన్ పవన్తో కామెడీగా మీరు ఉంటే నామినేషన్ ప్రాసెస్లో సంథింగ్ అలా అయిపోయింది కదా, అది కామెడీ అనిపించింది, చాలా బాగా నవ్వుకున్నాం. ఓకే, అయితే అలాగే డెమాన్ పవన్ కూడా ఇమాన్యుయల్ గారిని నామినేట్ చేయడం ఎలా అనిపించింది? అదొక కామెడీ అన్నమాట, కామెడీ అట్లా ఫన్నీ వేలో జరిగిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి ఎవరు, ఒక నిమిషం చెప్పండి. ఓకే ఓకే, అయితే తనుజ గారి నామినేషన్ వచ్చినప్పుడు, తనుజ గారు లేచినప్పుడు ఆ సీసాని నెత్తికేసి తనంతట తానే కొట్టుకోవడము అసలు అది కరెక్టేనా? నో, రాంగ్. ఎందుకంటే తను అందుకే కదా కెప్టెన్ పవన్ని అడిగాడు, పవన్ ఇది కరెక్ట్ కాదు కొట్టాల పవన్ అని చెప్పేసి అడిగాడు. సో వీళ్ళల్లో మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? డెమాన్ పవన్. ఎందుకని? హీఈస్ ఫేవరెట్ అనమాట నాకు కంటెస్టెంట్. అవునవును, మంచి గేమ్స్లలో స్ట్రాంగ్ కంటెస్టెంట్, మంచిగా ఆడతాడు,
ఇంకా అదే చెప్పగలను నేను. ప్లేయర్ కూడా బాగా కలుపుతున్నారు. సో డిమోన్ పవన్ రీతు వల్ల గేమ్ చాలా పాడైపోయింది అంటున్నారు. అదేం లేదు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. నెక్స్ట్ వీక్ డెమన్ పవన్ ఇంటికి అంటున్నారు కదా మరి చాలా. లేదు ఆయన బాగా ఆడతారు, ఆయన ఉంటారు కూడా. సో నిన్నటి గేమ్ చూసుకుంటే డిమోన్ పవన్ ఛాలెంజ్ చేశాడు, టికెట్ టు ఫినాలే కొట్టబోతున్నాను అని. ఖచ్చితంగా కొడతాడు. సో ఇవాళ ప్రోమో చూసుకున్నా కానీ, ఇవాళ అప్డేట్ చూసుకున్నా కానీ తనుజ గారు, ఇమానుల్ గారు టికెట్ టు ఫినాలే ఆల్రెడీ కొట్టేశారు. ఇక ఆయన చెప్పిన మాటకి వాల్యూ ఎక్కడ ఉంది మరి? ఖచ్చితంగా డెమాన్ పవన్ కొడతాడు చూపిస్తాడు, కొట్టి చూపిస్తాడు. ఓకే, అయితే డిమోన్ పవన్ అసలు ఫినాలే వరకు వెళ్ళడం కాదు, టాప్ 3లో అయినా వెళ్తాడా? టాప్ 5లో అయితే ఉంటాడు, అది మాత్రం చెప్పగలను. అంటే విన్నర్ అవుతాడని నమ్మకం లేదా మీకు? ఏమో, డిపెండ్స్ ఆన్ ఆడియన్స్, అది చెప్పగలను. ఓకే, రోజు రోజుకి కళ్యాణ్ గ్రాఫ్ పెరిగిపోతుంది. సో కళ్యాణ్ ఏమైనా కప్పు కొట్టే అవకాశం ఉందా? ఏమో, ఇఫ్ ఇన్ కేస్ ఛాన్స్ ఉంటుందేమో, ఎవరికేం తెలుసు. హీఈస్ కామనర్ కదా, సో ఉంటుందేమో ఛాన్స్, బై ఛాన్స్. డెమోన్ ఆల్సో కామనర్ కదా, కానీ డెమోన్కి లేని గ్రాఫ్ కళ్యాణ్కి ఎందుకు ఇలా వచ్చింది? ఆయన సోల్జర్ కదా, కొంచెం సోల్జర్ వైబ్ ఉంటుంది. రైతు బిడ్డ రైతు బిడ్డ సోల్జర్ కదా, ఆయన సోల్జర్. రైతు బిడ్డ అని మాకెట్లా తెలుస్తుంది? సింపతి క్రియేట్ అవుతుందా అనేది ఇంటెన్షన్. లేదు ఆయన సోల్జర్. జెంట్స్కి ఏమో తను బ్యూటీ పరంగా చూడటానికి కూడా బాగుంటుంది కాబట్టి జెంట్స్కి అలాగా కనెక్ట్ అవుతుంది తనుజ. పోతే లేడీస్కి ఏమో ఎమోషన్స్ అవి బాగా పలుకుతుంది కాబట్టి తనుజ బాగా కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో రీతు డెమోన్ గురించి మీరు ఏం చెప్పాలన్నా? అంటే వాళ్ళిద్దరు రిలేషన్షిప్ జెన్యూన్ అనుకుంటారా లేదా? జెన్యూన్ అంటే అది యాక్చువల్లీ ఏం చెప్పాలంటే అది కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అని నేను అనుకుంటున్నా. లవ్ వరకు ఉండదు అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే కావాలి, కంటెంట్ కావాలి, అండ్ అవసరం ఉన్నప్పుడు దట్టు వాళ్ళు ఏజ్లో ఉన్నారు, టీనేజర్స్. సో ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా సహజంగా అట్రాక్షన్ ఉండటం కామన్. ఆ అట్రాక్షన్ వల్ల రెండోది ఏమో కొంచెం కంటెంట్ కూడా వస్తుందనే ఉద్దేశం మీద వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇదైతే జెన్యూన్ లవ్ కాదు నేను అనుకోవటం. ఇదేంటంటే జస్ట్ ఫర్ అట్రాక్షన్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఉండొచ్చు, బాండింగ్ అయితే ఉండొచ్చు. సో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? ఈ వారం డెమోన్ అవుతాడేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నో డెమోన్ మంచి ప్లేయరు, అంటే తను గేమ్స్ పరంగా మంచి కాంపిటేటర్, డౌట్ లేదు. గేమ్స్ బాగా ఆడతాడు, తను మంచి కాంపిటేటర్. కాకపోతే మన బిగ్ బాస్లో ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చూసుకోవాలి మనం. అంటే అందరితో మంచుకుంటామని, కామెడీ చేయటం అని, తర్వాత ఫన్ జనరేట్ చేయటం, ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఉండాలి. అయితే డెమోన్ పవన్ వచ్చేసరికి గేమ్స్లో నెంబర్ 1 ఎక్స్పర్టే, బట్ ఏంటంటే రిమైనింగ్ థింగ్స్లో అంత ఇది లేదనమాట. సో నేనేమంటానంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైనా కూడా కంపల్సరీగా ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చూపించాలి. దట్టు గేమ్స్లో ఉండాలి, అన్నింటిలో ఉండాలి. కాబట్టి తను 3rd కానీ 4th కానీ ప్లేస్లో ఉంటాడు. కాబట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నాను. అది మీ ఒపీనియన్ పరంగా టాప్ 5లో ఎవరు ఉండబోతున్నారు ఈసారి? సో నా ఒపీనియన్ ప్రకారం టాప్ 5లో నెంబర్ 1 ఇమాన్యుల్ ఉండొచ్చు, 2nd పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, 3rd వచ్చి తనుజ ఉండొచ్చు, 4th వచ్చి యాక్చువల్లీ నా కంటెస్టెంట్ భరణ్ గారు కూడా. బట్ ఏంటంటే ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ అండ్ కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి, సీనియర్ కాబట్టి తను ఉంటే 4th ప్లేస్లో ఉండొచ్చు. డెమాన్ ఉంటే 5th ప్లేస్ ఉండొచ్చు.